ఒకరోజు విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం ఆయన ధరించిన చెప్పులు చూసి హేళన చేస్తుంది. నువ్వెప్పుడు అలా పాదాల వద్దే ఉంటావు. నేను చూడు తలపై ఎంత హుందాగా ఉన్నాను అంటుంది. నన్నందరూ చూస్తారు. నీకస్సలు మర్యాదే ఉండదు అంటూ వెక్కిరిస్తుంది. దీంతో పాదరక్షకులు చాలా బాధపడుతూ ఉంటాయి. మా బతుకు ఇంతేలే అంటూ మదనపడుతూ ఉంటాయి. అయితే ఇదంతా గమనించిన విష్ణుమూర్తి, పాదరక్షకులారా మీరేం బాధపడకండి. నేను రామావతారం ఎత్తిన తరువాత మిమ్మల్ని సింహాసనం పైన కూర్చోబెట్టేలా చేస్తానని మాటిస్తాడు. అన్నట్లుగానే రామాయణ సమయంలో రాముడు వనవాసం వెళ్ళిన సమయంలో భరతుడు రాజుగా బాధ్యతలు నిర్వహిస్తాడు. అన్నపై ఉన్న గౌరవంతో భరతుడు రాముడి పాదరక్షకులను సింహాసనం పెట్టి రాజ్యాన్ని పాలిస్తాడు. ప్రతిరోజు ఆ పాదరక్షకులు నమస్కరిస్తూ ఉంటాడు. భరతుడు అలా నమస్కరించిన ప్రతిసారి అతని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచుకుంటుంది. చెప్పులకు ఇంతటి గొప్పటి అవకాశం వచ్చిందని కిరీటం బాధపడుతూ ఉంటుంది. నీతి: ఎదుటి వ్యక్తి పరిస్థితిని, సంపదను, హోదాను చూసి అపహాస్యం చేయకూడదనే ఈ కథ యొక్క గొప్ప ఉద్దేశం.